హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ కల్వరి టీవీ వీక్షకులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్ మీరు నడిపించండి నాయన. అనేక మంది నాయన వారి ప్రార్థన అవస్థలు కోరుచుండగా మీరే వారిని దర్శించండి, నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించండి. గొప్ప గొప్ప అయా అద్భుతాలు మీరు జరిగించి నాయన లైన్ కలిసినా కలవకపోయినా వింటున్నా చూస్తున్నా చూడబోతున్నా వారిని సైతం నాయన తండ్రి నీ వాక్కు వారిని తాకి స్వస్థపరిచి విడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానించుకుందాం, తర్వాత లైవ్ కాల్స్ తీసుకుందాం. యేసు ప్రభువారు జీసస్. యేసు ప్రభువారు ఎవరు? ఆయన చెప్పింది, యేసయ్య చెప్పిన మాట, ఆయన మాటల్లోనే ఏం చెప్పారంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పారు. పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పారు. కాబట్టి ఈ సమస్త మానవాళికి జీవాన్ని ఇచ్చింది ఆయనే. కాబట్టి ఆయన కేవలము జీవము మాత్రమే ఇవ్వకుండా ఆ జీవాన్ని కోల్పోయినా సరే తిరిగి ఆ పునరుత్థానమును కూడా ఇచ్చేటువంటి దేవుడు ఆయనే. అందుకే పునరుత్థానము నేనే. మరి ఎలా తెలుసుకోవాలి అంటే దీన్ని అందుకే ఆయన ఏం చేశారంటే ఆయనే మనందరి కొరకు మరణించి తిరిగి లేచి నేనే పునరుత్థానమును అని నిరూపించిన వాడు. కేవలం చెప్పడం మాత్రమే కాదండి, చెప్పి దాన్ని క్రియల ద్వారా కూడా చూపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారికి దేవుడు తన పునరుత్థాన శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు. అందుకే యేసు నమ్మడానికి కావాల్సింది విశ్వాసం. అది ఆయనే ఇస్తారు మనకు విశ్వాసం. ఆయన విశ్వాసాన్ని ఇచ్చే దేవుడు, విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. సో ఫస్ట్ విశ్వాసం కొరకు ప్రార్థన చేయాలి. కొన్ని నమ్మలేం మనం, కొన్ని కళ్ళ ద్వారా చూస్తే కానీ కొన్ని నమ్మలేం. అయితే కొన్ని చూసినా కానీ కొందరు నమ్మలేరు పరిస్థితి. చూడండి, ఒక వ్యక్తిని యేసుప్రభువు వారు స్వస్థపరిచారు. పుట్టు గుడ్డివాన్ని యేసుప్రభువు వారు స్వస్థపరిచారు. ఆ వ్యక్తి కళ్ళు ఇచ్చారు. ప్రార్థన చేసి ఆ కొన్నిట్లకి వెళ్ళి కడుక్కోమనగానే అతనికి కంటి చూపు వచ్చింది. ఇది నమ్మలేనటువంటి పరిస్థితుల్లో అక్కడున్నవారు ఉన్నారు. విశ్వాసము చాలా గొప్పది. ఎందుకంటే విశ్వాసం అనేది నువ్వు నమ్మేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి కాదు కలగాల్సింది. యేసయ్య చెప్పిన మాటను బట్టి విశ్వాసము కలుగుతుంది. ఎవరో మాటలు చెబితే, ఎవరో ఏదో చెబితే ఆ మాట బట్టి నీకు విశ్వాసము అది పని చెయ్యదు, అది కార్యము చెయ్యదు, అది గొప్ప కార్యాలు అంతకంటే చెయ్యదు. అందుకే యేసయ్య చెప్పిన మాట చూడండి. ఆ గుడ్డివానికి యేసయ్య చెప్పారంటే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆ వ్యక్తికి ఏం చెప్పాడు యేసుప్రభువు వారు చూడండి, 7వ వచనం చదువుకుందాం. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోమయు అన్న మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ యేసు ఒక మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం చేయమన్నాడు. యేసయ్య చెప్పిన మాట ప్రకారం అతను విన్నాడు, ఆ ప్రకారం చేశాడు, అతనికి చూపు వచ్చింది. హల్లెలూయా. సో కాబట్టి యేసయ్య మాట, ఈ బైబిల్ బాగా చదవాలి. ఇందులో ఏమున్నాయంటే యేసయ్య మాటలు ఇక్కడ ఉన్నాయి, దేవుని మాటలు ఇందులో ఉన్నాయి. ఈ మాటలు కేవలం అక్షరాలు కాదు, ఇవి ఒక పుస్తకం కాదు, ఇది ఒక గ్రంథం మాత్రమే కాదు, ఇవి దేవుని యొక్క మాటలు. మరి వేరే వాటికి వీటికి తేడా ఏంటంటే వేరే గ్రంథంలో మాటలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, స్టోరీలు ఉండొచ్చు.
కానీ ఈ గ్రంథములోని మాటలు ఇవి జీవాన్ని ఇచ్చే మాటలు, ఇవి జీవింపజేసే మాటలు. కాబట్టి ఈ గ్రంథాన్ని బాగా చదవాలి. మీరు చదివినప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము నేనేం చేస్తానంటే ఒక గొప్ప కార్యాన్ని నీ ద్వారా జరిగిస్తాను. అంత ఆశ్చర్యమసి కాదు యేసుప్రభువుని విశ్వాసం ఉంచడం. మనం ఎప్పుడు మనుషుల మాటలు వింటాం, ఎవరో చెప్పిన మాటలు వింటాం, సొంతంగా చూసి చదివి తెలుసుకొని నమ్మం. ఊరికి లైట్ కొట్టి పరేస్తాం. అట్లా చేయొద్దు. ఈ గ్రంథం మనిషిని మారుస్తుంది, మనిషి జీవితాన్ని మారుస్తుంది, మనిషి పరిస్థితులను మారుస్తుంది, ప్రతి రోగాన్ని నుంచి విడిపిస్తుంది, ప్రతి బాధను, ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టం నుంచి విడిపించి నిన్ను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది, రక్షణ ఇస్తుంది, రక్షణకు వెళ్ళే మార్గమును నీకు చూపిస్తుంది. నీ జీవితానికి ఒక మార్గము, మంచి మార్గము, జీవంగల మార్గము నీకు చూపిస్తుంది. ఈ మాటలు ఇవి మనుషుల మాటలు కానే కావు, ఇవి దేవుని మాటలు. ఇవి అనుదినము అనుక్షణము చదవాలి, ధ్యానించాలి, వీటిని రివిజన్ చేయాలి, దీన్ని పరిశోధించాలి. ఊరికి విని వదిలేస్తే ఏమీ జరగదు. విని ఇందులో జీవం ఉన్నది, ఇందులో నిత్య జీవం ఉన్నది. ఒకసారి పేతురు అంటాడు, అయ్యా నీవు నిత్య జీవం మాటలు గలవాడవయ్యా నువ్వు అంటాడు. ఆయన మాటలో జీవము, అది ఏ జీవం అంటే నిత్య జీవము. హల్లెలూయా. అందుకే యేసు ప్రభుని నమ్ము. ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను నడిపిస్తాడు, నీ పక్కన నిలబడి నీకు ధైర్యం ఇస్తాడు, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుస్తాడు. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నవాడు ఆయనే, నిన్ను ఓదార్చువాడు ఆయనే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఈ వాక్యము చదివితే ఏమవుతుందంటే నువ్వు ఓదార్చబడతావు. ఈ వాక్యం నువ్వు చదివితే నువ్వు సేద తీర్చబడతావు. ఈ వాక్యం చదివితే నువ్వు తృప్తి చెందుతావు. ఈ వాక్యం చదివితే నీకు నెమ్మది, ఈ వాక్యం చదివితే నీకు సమాధానము. అందుకే బైబిల్ ప్రతి క్షణము నువ్వు చదవాలి, ధ్యానించాలి. నీ జీవితానికి ఇవి జీవాన్ని ఇచ్చే మాటలు. అందుకే యేసుప్రభు ఒక మాట చెప్పారు, నా మాటలు నీ ఆత్మకు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. చదివితే కదా తెలిసేది, చదివి ధ్యానిస్తే కదా తెలిసేది. ఈ బుక్ కేవలం అక్షరాలు మాత్రమే కాదండి, ఇవి దేవుని మాటలు. ఇందులో ఒక గుడ్డివానికి స్వస్థత ఇచ్చేవి. ఈ మాటలు చనిపోయినవాని బ్రతికిస్తాయి. ఈ మాటలు ఊపిరి పోస్తాయి. ఈ మాటలు కృంగిపోయిన వాడిని లేవనెత్తుతాయి. ఈ మాటలు సొమ్మసిలిన వానికి బలాభివృద్ధి దయచేస్తాయి. ఈ మాటలు నీకు నీ జీవితాన్ని నిలబెడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ బైబిల్ చదవండి, తెలుసుకోండి. ఈ బైబిల్ చదివే కొద్దీ యేసయ్య నీతో మాట్లాడతాడు, నువ్వు జీవం పొందుకుంటావు. అందుకే ఈ బైబిల్ ఏం నేర్పుతుందంటే నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఏంటి ఆ మార్గం అంటే జీవము గల మార్గము. ఇంకొక మార్గం ఉంది, నాశనానికి పోయే మార్గం ఉంది. ఈ బైబిల్ నీకు జీవం గల మార్గం ఏది, నాశనానికి పోయే మార్గం ఏది చూపిస్తుంది. చూపించడమే కాదు, ఆ జీవం గల మార్గంలోకి నిన్ను నడిపించగలదు. ఆ జీవాన్ని నీకు ఇచ్చి నిన్ను నాశనం నుంచి తప్పించగల శక్తి యేసయ్య మాత్రమే ఉన్నది. ఆయన అందరికీ దేవుడు అనే మాట మీరు తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి నేను చదువుతూనే ఉన్నాను. ఇది నా జీవితాన్ని మార్చింది, నా మనసును మార్చింది. మనస్సును మారుస్తుంది, మతాన్ని కాదు మార్చేది, మనస్సును మారుస్తుంది. మనిషి స్వభావాన్ని మారుస్తుంది, మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. మనిషి యొక్క ఆలోచనను సరైన ఆలోచననిచ్చి మార్చగల శక్తి యేసుకు, ఆయన ఇచ్చే మాటకు మాత్రమే ఉన్నది. మరి ఎవరి మాటకు లేదు ఆ శక్తి. చూడు, యేసు ప్రభువారు ఒక మాట అన్నారు ఒక వ్యక్తిని, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అనగానే ఆ మనిషి లేచి నడిచి వెళ్ళాడండి. అంత శక్తి ఆయన మాటకు మాత్రమే ఉన్నది. నేను చెప్పే ప్రతి మాట నా మాట కాదు, ఆయన మాటనే.
ఆయన మాట యందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నేను బాగానే ఉన్నా, నాకేం అవసరం అనుకోవద్దు. ఎందుకంటే మనిషి ఏం జరుగుతుందో మనిషి తెలుసుకోలేడు. రక్షణ అంటే, నీకు రక్షణ అంటే అర్థమే తెలుసా? ఏంటి రక్షణ అంటే? ఇది పాపములో నుంచి, శాపములో నుంచి నిన్ను తప్పించడమే కాదు, నిన్ను మరణము లేనటువంటి ఒక లోకం ఉన్నది, ఒక జీవితం ఉన్నది. ఆ జీవితాన్ని నీకు తెలియజేసి ఆ జీవితంలోకి నడిపిస్తుంది. మరణము లేనటువంటి ఒక లోకం ఉంది, అదే పరలోకం. మరణమున్న లోకం ఒకటి ఉంది, అదే నరకం. అందులోకి ఎవరు వెళ్తారు? ఇందులోకి ఎవరు వెళ్తారు? అందులోకి వెళ్లకుండా యేసు ప్రభువారు నీకేం చేశారంటే, నీ కొరకు ప్రాణం అర్పించి, నీ పాపాలన్నీ మోసి, నిన్ను తప్పించి, నిన్ను పోనీయకుండా ఆయన నిన్ను రక్షించాడు. ఆ రక్షణ నీకు కావాలంటే ఆయనను నమ్మాలి, ఆయన చెప్పిన మార్గం చూసి నడవాలి. అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఆయన మాట నిన్ను జీవింపచేస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నీ మాటలు వింటున్న బిడ్డలను తండ్రి, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే చూడబోతున్నారో, వారికి నీ జీవము కలుగునుగాక, నీ పునరుత్థాన శక్తి కలుగునుగాక. మరణ స్థితిలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా, భయంకర రోగంతో బాధపడుతున్నా, అప్పుల ఊబిలో ఉన్నా, తండ్రి గడ్డితనంతో బాధపడుతున్నా, చెప్పుకోలేని సమస్యలతో బంధించిపోయిన చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, మంత్రశక్తులతో, చేతపడి శక్తులతో తండ్రి పీడించబడుతున్నా, నీ వాక్కు విడిపిస్తుంది. అయ్యా వీరు నడిపించమని ప్రార్థన చేస్తూ, ఈ కాల్స్ తీసుకొని పోతున్న ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడమని, వారికి నీ జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కాల్స్ తీసుకుందాం. కింద నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్, మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏ సమయంలో మీరు కాల్ తీసుకొని నేను కాల్ చేస్తాను. లైవ్లో కానీ లైవ్ తర్వాత కూడా మీకు కాల్ చేస్తాను. సో మీరు మిస్డ్ కాల్ ఇచ్చిన మిస్డ్ కాల్ చూసి నేను తర్వాతనే కాల్ చేస్తాను మీకు. ఒకవేళ కాల్ తగలకపోయినా సరే మీకు తర్వాతనే నేను కాల్ చేస్తాను. మీరు ఈ రోజు లోపల మీకు కాల్ చేస్తాను తప్పనిసరిగా. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే ప్రభువుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తాకుతాడు, స్వస్థపరుస్తాడు. కాల్స్ తీసుకుందాం. తర్వాత నేను ప్రార్థన చేయబోతున్నాను. కొబ్బరి నూనె బాటిల్ కూడా పెట్టుకోండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. లైవ్ చూస్తున్నానండి నేను. చెప్పండి అమ్మా, మీ పేరు, మీ సమస్య చెప్పండి. నా పేరు పద్మలత, పటాన్చేరు నుంచి ఫోన్ చేస్తున్నానండి. చెప్పమ్మా. నాకు నెల రోజులు బట్టి కాలు ఇన్ఫెక్షన్ అయిందండి. హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం పుండు ఎర్రబడింది, కాలు వాపు తగ్గలేదు. తొందరగా గాయం మాని మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పగలిగినట్లు మీరే నాకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను అయ్యగారు. కళ్ళు మూసుకున్నామా, ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా నీవు జీవం గలవాడు, నీ మాటలు జీవం గలవి. స్వర్ణలత గారిని, ఆమె గాయమును, ఆ పుండును మీరు ఇప్పుడే ముట్టండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నామములో ఆ గాయము మానునట్లు ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఆ గాయం మానునుగాక. అయా గాయం మీద నీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. విడిపించిన ఆయన స్వస్థపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాడా? భయపడకండి, యేసయ్య జీవం గలవాడు, నీకు శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. టచ్ హర్ బాడీ రైట్ నౌ లార్డ్. రిలీజ్ హర్ ఎవ్రీ సిక్నెస్ అండ్ వీక్నెసెస్, ఎనీ డిసీజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో తండ్రి, యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్టాప్ ఎనీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్టాప్ ఎనీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
లెట్ యువర్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ లార్డ్ జీసస్. నీ నామ మహిమార్థమై ఆ బిడ్డని ఎప్పుడో మీరు తాకమని ప్రార్థన చేస్తాం. గొప్ప విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ చివరిలో ప్రార్థన చేస్తాను, కొబ్బరిని పూసుకోండి. ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్. లాస్ట్లో నేను అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. వారు ఆయిల్ తల మీద వేసుకొని. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. నమస్తే అండి. నాకు ఒత్తిడి ఎక్కువ వస్తా ఉంది. ప్రెషర్ ఎక్కువ ఉందా? వీక్ గా ఉందండి బాడీ అంత. ఎందువల్లనే చేస్తారా? చేస్తాను. మీ పేరండి? మల్లారెడ్డి గారా? కృష్ణారెడ్డి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారయ్యా? ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం జిల్లా. కళ్ళు మూసుకోండి. ఓకే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కృష్ణారెడ్డి గారిని మీరు తాకండి నాయన తండ్రి, ఆ ప్రెషర్ నుంచి విడిపించండి లార్డ్. హోలీ గాస్ట్, హోలీ గాస్ట్ తాకండి నాయన బిడ్డ. గొప్ప విడుదల ప్రకటిస్తున్నాను. Be release him in the name of Jesus. Be release him in the name of Jesus. Every tensions, the spirit of pressure, the spirit of disturbances, everything, leave him, leave him, leave him in the mighty name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్. లాస్ట్లో నేను ప్రే చేయబోతున్నాను. అందరూ ఆయిల్ తీసుకొని తల మీద పోసుకోండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అలాగే ప్రతి ఒక్కరు కాల్స్ తగలకపోయినా మీరు మిస్డ్ కాల్ వచ్చినా సరే నేను తర్వాత చూసి కాల్ చేస్తాను. ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మీరు మెసేజ్ కూడా పెట్టచ్చు. మీ కొరకు మెసేజ్లో నేను చదివి ప్రార్థన అంశంలో పెడతాను. దేవుడు తప్పక మీ పట్ల కార్యం చేస్తాడు. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. హలో, చెప్పండి, చెప్పండి. బాబు స్తోత్రం బాబు. స్తోత్రం అమ్మ, స్తోత్రం. పాదాలు మంచి సైతం బాధ పెడుతుంది బాబు. ఎక్కడి నుంచి కాల్ చేసినారమ్మా? మాది శ్రీకాకుళం జిల్లా నర్సింగ్పేట. నర్సింగ్పేట. బాగా నొప్పులు ఉన్నాయి కాళ్ళు? కాళ్ళు రెండు కాళ్ళు చేతులు ఎత్తుకోవడం, మంటలు, నొట్టులు, పాదాలు మంటలు. రాత్రిపూట నిద్ర పట్టుకుంటుంది బాబు. రెండు పాదాలు నుడిపేస్తుంది. ఈ పేరేం పేరమ్మా? సరే, కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేయబోతున్నాను. అమ్మా చెప్పండి. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాను. సరే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఆ పాదాలు మంటలు తగ్గిపోతాయి. దేవుడు విడిపిస్తున్నాడు, నిన్ను తాకుతున్నాడు. ఓకే, ఎన్ని జబ్బులు ఉన్నా యేసయ్య తాకితే అన్ని పోతాయి. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా, నీవు పొందిన గాయముల స్వస్థత నాయన. అయ్యా, అమ్మను తాకండి, ఆ బలహీనత నుంచి విడిపించండి. ఇదిగో ఆ పాదాల్లోనైనా తండ్రి 4 రకాల జబ్బులు ఉన్నాయని చెబుతుంది నాయన. నీ కృపతో జ్ఞాపకం చేసుకో, నీ దయ చొప్పున బిడ్డను జ్ఞాపకం చేసుకో. Release her all the diseases in the name of Jesus Christ. Be released her in the mighty name of Jesus Christ. ఆ కాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మంటలు, ఆ పాదాలు ఉండే మంటలు యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో రిలీజ్ హర్. యేసు నామములో, యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్టాప్ ఆల్ ద సిక్నెసెస్ అండ్ డిసీజెస్ లార్డ్. అయ్యా, నీ నామములో జీవం ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది. ఇప్పుడే నేను ఆ బిడ్డను మీరు తాకండి తండ్రి. అయా, సమస్య నుంచి బాధపడుతుండగా ఇదిగో తండ్రి నీ ప్రభావము ఇప్పుడే నాయన ఆ బిడ్డ మీద, కాళ్ళ మీద పని చేస్తుండగా నీ వెలుగు ఆ బిడ్డ మీద కొమ్మరించి తండ్రి, ఆ కాళ్ళలోనే బలహీనత యేసు నామములో క్యాన్సల్. ఐ క్యాన్సల్ ఇట్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. అమ్మా, అమ్మా కాళ్ళలో తిమ్మిర్లు ఒకసారి ఉన్నాయేమో చూసుకో. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క ప్రభావము నీ కాళ్ళలోకి వెళ్ళడం నేను చూస్తున్నాను. ఒకసారి పరీక్షించు, నిన్న మాటని ఒకసారి పరీక్షించు. హలో, హలో, కొంచెం ఊపి చూడండి, కాళ్ళు ఊపి చూడండి. చూడండి, ఆయన ప్రభావం వెళుతూ ఉన్నది, ఇంకా పని చేస్తున్నా నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆ కళలో మంటలు ఎగిరిపోతున్నాయి, ఆ కళలో నొప్పులు పోతున్నాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ వలనే నాయన, నీ మాట వలనే ఇది సాధ్యం.
నీ కృప వల్ల ఇది సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఒకసారి తిమ్మిర్లు ఉన్నాయి చూడండి, మళ్ళీ ఒకసారి పరీక్షించండి. హల్లెలూయా, మనసు కొంచెం తగ్గినట్టు ఉంది బాబు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత శాతం తగ్గిందమ్మా? తగ్గుతుంది, ఖచ్చితంగా పూర్తిగా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. చూస్తున్నాను. దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. నీ బాధ దేవుడు వింటున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ సమస్యను దేవుడు తీరుస్తున్నాడు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పు, యేసయ్యా వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, నీ రక్తాన్ని బట్టి వందనాలు, నా నొప్పులు పూర్తిగా తీసేయండి యేసయ్యా. ఇప్పుడు ఒకసారి కాళ్ళు ఊపి చూడండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, యేసయ్య వందనాలు, స్తోత్రం. పూర్తిగా తగ్గుతాయి. లాస్ట్ లో ప్రేరాలు తీసుకొని నేను ప్రార్థన చేస్తానమ్మా. అది రుద్దుకోండి మంటలు. లాస్ట్ లో నేను ప్రే చేయబోతున్నాను, తీసుకొని ప్రే చేసిన తర్వాత అప్లై చేయండి. ఓకేనమ్మా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన మాటల్లో జీవం ఉన్నది. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. సార్ మా ఆయనకు బీపీ షుగరు అది గ్యాస్ వల్ల. ఏం పేరమ్మా? మీ ఆయన పేరు ఏం పేరు? మీ ఆయన పేరు ఏం పేరు? ఊరి పేరు చెప్పండి. కొత్త రవి బాబు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. లార్డ్ జీసస్, హీల్ హర్ హస్బెండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్టాప్ దట్. కళ్ళు మూసుకొని అయ్యా ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. అయ్యా ఆ బీపీని ఆ దేహంలో నుంచి మీరు వెళ్ళగొట్టే దేవుడు అయ్యా, ఇది నీకే సాధ్యం నాయన. తండ్రి ఆ బిడ్డని ఇప్పుడే మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను, విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. చెప్పండి. మోకాళ్ళు బాగా నొప్పులు, నరాలు నొప్పులు, కాళ్ళు తిమ్మిర్లు, ఓకే ఇప్పుడు ఉన్నాయా? చేయబెట్టుకోండి మోకాళ్ళ మీద. దేవుడు తాకబోతున్నాడు నిన్ను, దేవుడు తాకబోతున్నాడు అప్ప నిన్ను. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. టచ్ హర్ పెయిన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, in the mighty name of Jesus Christ. Lord, every pain in the name of Jesus, జీవాన్ని రిలీజ్ చేస్తున్నా మోకాళ్ళకు. ఆ నొప్పులు ఆగిపోయినట్లు ఆజ్ఞాపిస్తున్నాను అయా. నీ నామము మహిమపరిచినట్లు, నీ శక్తి కనబరిచినట్లు అయా బిడ్డ మీద నీ కృప ఉంచమని వేడుకుంటున్నాను అయా. నీవు పొందిన గాయముల స్వస్థత, అవుట్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎక్కడ చేయి పెట్టుకుందో అక్కడ నీ ప్రభావము నాయన తండ్రి ఆ బిడ్డనికి వెళ్ళి మోకాల నొప్పులు, ఆ నొప్పులన్నీ విరగొప్పమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా అమ్మా మీ పేరేం పేరమ్మా? కరుణ గారు. నందిగామా? ఒంగోలు మీది. ఓకే ఓకే, ఒంగోలు. కరుణ గారు ఒక్క నిమిషము మీరు ఒకసారి మోకాలు ఒకసారి అట్లా చూడండి, ఒకసారి పరీక్షించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన జీవం నీలోకి వస్తుంది. హల్లెలూయా. ఆయన ప్రభావం నీలోకి వెళ్తుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించిన వెంటనే దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన అలకించే దేవుడు. లెట్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అవుట్. అమ్మ ఒకసారి నొప్పులున్న దగ్గర ఒకసారి ప్రెస్ చేసి చూడండి. ఒకసారి నడవండి, అటు ఇటు నడవండి. హల్లెలూయా, థ్యాంక్ యూ. కొంచెం నడిచి చూడండి, ఆ ప్రభావం నీకు కనిపిస్తుంది. నడుస్తుండగానే దేవుని యొక్క ప్రభావం నీ మీద, ఆ కాళ్ళ మీద, ఆ నొప్పుల మీద ఆయన ప్రభావం పనిచేస్తుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అట్లే కొబ్బరి నూనె పెట్టుకోండి. హల్లెలూయా. ప్రార్థన చేయబోతున్న అనేకుల కొరకు హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపు నాయన. కొంచెం నడవండి, స్పీడ్గా నడవండి, కొంచెం స్పీడ్గా నడవండి. హల్లెలూయా. యేసు నీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలు. హల్లెలూయా. స్పీడ్గా నడవండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నడుస్తున్నారమ్మా?
కాకుండా కొంచెం తగ్గినట్టుగా అనిపించింది అయ్యారు. హల్లెలూయా. దేవుడు ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకలు పంపవలసిన ఫోన్ నెంబర్ 8978643757 జీపేఆర్ ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.